హలో ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఎవరైతే ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించుకొని మనకి 5 ఫార్మా కంపెనీస్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగాయి ఈ వారం. వీటిలో వచ్చేసి 2 కంపెనీస్ మనకి ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో అయితే లొకేటెడ్ ఉన్నాయి. అలాగే రిమైనింగ్ 3 కంపెనీస్ వచ్చేసి తెలంగాణలో అయితే లొకేటెడ్ ఉన్నాయి. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాము. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ మనం చూసుకుంటే వీకేటీ ఫార్మా అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి రణస్థలం అనే ఏరియాలో అయితే లొకేటెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఆ లొకేషన్లో మనకి రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి యాజికో ఫార్మా అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి పరవాడ అనే లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లో అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడ మనకి రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి వియాస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి తెలంగాణలో చౌటుప్పల్ అనే ఏరియాలో అయితే లొకేటెడ్ ఉంటుంది. దీంట్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి గ్రావిటీ ఫార్మా అనే కంపెనీ ఉంది. కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే లొకేటెడ్ ఉంటుంది. హైదరాబాద్ అంటే మనకి హైదరాబాద్కి అవుట్స్కట్లో పట్టణచేరు అనే ఏరియాలో అయితే లొకేటెడ్ ఉంటుంది. అలాగే ఫిఫ్త్ కంపెనీ వచ్చేసి ప్రోమియో థెరపెటిక్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫార్మేషన్ డివిజన్ సంబంధించిన కంపెనీ అనమాట. ఇది కూడా మనకి హైదరాబాద్కి అవుట్స్కట్లోనే లొకేటెడ్ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. సంగారెడ్డి దగ్గరలో అయితే ఈ కంపెనీ లొకేటెడ్ ఉంటుంది అనమాట. సంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది. ఓకే, ఈ 5 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన నోటీస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, గ్రావిటీ ఫార్మా అనే కంపెనీ సైడ్ నుంచి మనకి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫార్మేషన్ డివిజన్కి సంబంధించిన కంపెనీ కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇస్నాపూర్ అనే ఏదైతే ఏరియా ఉంటుందో పట్టణచెరుకు దగ్గరలో ఆ ఏరియాలో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. గ్రావిటీ ఫార్మా అని చెప్పి సర్చ్ చేసినట్టు గూగుల్ మ్యాప్లో మీరు దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మనకి పొజిషన్ చూసుకుంటే ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్లో ట్రైనీ ఇంకా జూనియర్ ఆఫీసర్ అనే ఈ 2 పొజిషన్స్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఏదైతే బీఫార్మసీ ఇంకా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉంది కదా, దాని మీద బేస్ చేసుకొని మనకి పొజిషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే బీఫార్మసీ క్వాలిఫికేషన్ మీద జాయిన్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ట్రైనీ అనే పొజిషన్ ఇస్తారు. ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ మీద జాయిన్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి జూనియర్ ఆఫీసర్ అనే పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి లొకేషన్ వచ్చేసి ఇస్నాపూర్ హైదరాబాద్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నదే. మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఇక్కడ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ స్కిల్స్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్యాకింగ్ ఆపరేషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు దీని గురించి అండర్స్టాండింగ్ ఏదైతే థియరిటికల్ ఉంటుందో నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మనకి ప్రాక్టికల్గా అక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మీకు వర్క్లోకి పంపించడం అయితే జరుగుతుంది. అలాగే ప్రైమరీ ఇంకా సెకండరీ ప్యాకింగ్. సెకండరీ ప్యాకింగ్ అంటే మనకి ఏదైతే ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఏవైనా మెడిసిన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ టచ్ అయ్యే ప్యాకింగ్ వచ్చేసి ప్రైమరీ ప్యాకింగ్ అంటారు. ఆ ప్యాకింగ్కి కవర్ చేసే ఇంకో కవర్ సెకండ్ కవర్ వేస్తారనమాట. దాన్ని వచ్చేసి సెకండరీ ప్యాకింగ్ అని చెప్పి అంటారు. వీటి గురించి మీకు ఏదైతే వర్క్ ఉంటుందో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వర్క్ చేస్తున్న టైంలో ఇవన్నీ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ అక్యురసీ అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు ప్రాపర్గా వర్క్ చేయాలని చెప్పి దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే గుడ్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ అని చెప్పి మెన్షన్ చేశారు. విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ అని చెప్పి మెన్షన్ కూడా చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం జనరల్ షిఫ్ట్ లేదంటే ఏబీ షిఫ్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. నైట్ షిఫ్ట్లు ఉండవు. మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఏబీసీ 3 షిఫ్ట్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నైట్ షిఫ్ట్లు అయితే ఉండవు. ఫార్మేషన్ డివిజన్లో చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఏబీ షిఫ్ట్లలో చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా. దీని రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాట్సాప్లో మనకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడానికి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి కూడా ఓ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 9110740387 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు మీ అప్డేట్ రెజ్యూమ్. అలాగే ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, hr@gravitypharma.com అని చెప్పి మెయిల్ ఐడి కూడా మీరు మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా చేయాల్సిన పని మాత్రం ఇక్కడ ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చారో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ అప్డేట్ రెజ్యూమ్. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. లేదంటే మెయిల్ ఐడి ఉంది కదా, మెయిల్ ఐడి కూడా మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, యాజికో బయోఫోర్ అనే కంపెనీ సైడ్ నుంచి మనకి 17th అలాగే 18th ఆగస్ట్ 2 days పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత 17th అలాగే 18th రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి మనం చూసుకుంటే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో అయితే మనకి వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం
చూసుకుంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. మనకి 0 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి. మీకు ఏపీఐ డివిజన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫార్ములేషన్ డివిజన్లో కానీ ఇంటర్మీడియట్ డివిజన్లో కానీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. అదొకటి చూసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళొచ్చు. 17th, 18th అలాగే 19th అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీని రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9154140179 అని చెప్పి హెచ్ఆర్ వాళ్ళ నెంబర్ ఉంది. నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మాత్రం ఈ వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. విశాఖపట్నంకి దగ్గరలో మనకి పరవాడ అనే ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో మనకి కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది అనమాట. మనకి బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఇమీడియట్ జాయినర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం 1 week లోపు జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఫ్రెషర్స్ అందరూ కూడా. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మాత్రం మీరు ఒకవేళ రిలీవింగ్ పీరియడ్లో ఉంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు 3 months రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది కదా జనరల్గా. కొన్ని కంపెనీస్లో 1 month కూడా ఉంటుంది, లేదా 2 months కూడా ఉంటుంది. 60 days 30 days లేదా 90 days ఉంటుంది. మ్యాక్స్ అయితే 90 days ఉంటుంది అనమాట. సో ఎవరైతే రిలీవింగ్ పీరియడ్లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. ఇమీడియట్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి అది చూసుకోండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చారు కదా కాంటాక్ట్ నెంబర్, ఈ నెంబర్ కింద కాల్ చేయొచ్చు. లేదంటే నాకు వీడియో కింద కామెంట్లో అడగండి, అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఏదైనా సరే డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి, నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ప్రోమియర్ థెరపటిక్స్ అనే కంపెనీ సైడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి 14th August అంటే ఈ రోజే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వీలైతే ఈ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. దీనికి వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఇంకా బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్ అలాగే ఐటీఐ డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్కి సంబంధించి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సంబంధించి. ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. బయో అనలిటికల్ అనే డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 2 to 6 years. అలాగే సెల్ లైన్ కేర్ ల్యాబొరేటరీ క్యూసీ అని చెప్పి మెన్షన్ చేశారు ఒక డిపార్ట్మెంట్. ఇది ఫార్మేషన్ డివిజన్కి సంబంధించిన కంపెనీ అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి కొంచెం యూనిక్గా. దీనికి వచ్చేసి మనకి 2 to 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి 2 to 8 years ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్లోనే సబ్ డిపార్ట్మెంట్ అనమాట, సెక్షన్ అని చెప్పి కూడా అంటారు, మైక్రోబయాలజీ అని చెప్పి. ఈ మైక్రోబయాలజీ సెక్షన్కి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా ఇక్కడ ఏవైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఇది మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, దీంట్లో వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి 14th August రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 1 o'clock వరకు. లొకేషన్ వచ్చేసి ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అందరికి కూడా సేమ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రోమియర్ థెరపటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెడికల్ డివైస్ పార్క్, సుల్తాన్పూర్, అమీన్పూర్, సంగారెడ్డి, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 9154694056. మరో నెంబర్ వచ్చేసి 9100554484 అని చెప్పి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ స్క్రోల్ చేసామంటే మరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది మాత్రం చూసుకోండి. ఫార్మేషన్ డివిజన్లో మేల్ క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీ ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఎల్విపి, ఎఫ్ఎఫ్ఎస్ ఆపరేటర్ అని చెప్పి మనకి ఫార్ములేషన్ డివిజన్కి సంబంధించి ఏవైతే ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ వీటికి సంబంధించి షేప్ ఇవ్వడం కోసం కొన్ని డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటిని ఆపరేట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయని చెప్పి చూసుకుంటే 10 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఐటీఐలో వచ్చేసి ఎనీ స్ట్రీమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే డిప్లొమాలో వచ్చేసి మనకి స్పెషలైజేషన్స్ మెన్షన్ చేశారు, మెకానికల్ ఇంకా ఎలక్ట్రికల్ అని చెప్పి. సో ఈ స్పెషలైజేషన్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి యాజ్ ఎ ఫ్రెషర్గా మనకి ఇక్కడ పాస్అవుట్ ఇయర్స్ కూడా ఏమీ మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. రీసెంట్గా లాస్ట్ 2020 నుంచి 2026 వరకు ఎవరైతే పాస్అవుట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు మేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ మరో డిపార్ట్మెంట్ వచ్చేసి ఎల్విపి ప్రొడక్షన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా 10 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ, ఎంఎస్సీ ఇంకా
బీఫార్మసీ ఇంకా ఎంఫార్మసీ, బీటెక్, ఎంటెక్ కూడా క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ స్పెషలైజేషన్స్ మెన్షన్ చేశారు, అది ఒకసారి చూద్దాము. బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ వచ్చేసి కెమిస్ట్రీ అడుగుతున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఇంకా బయోటెక్నాలజీ కూడా స్పెషలైజేషన్ మెన్షన్ అయితే చేశారు, అది చూసుకోండి. అలాగే మనకి బీటెక్ ఇంకా ఎంటెక్లో వచ్చేసి బయోటెక్నాలజీ అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఎవరైతే బయోటెక్నాలజీ ఇంకా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్ చేశారో బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ లేదా బీటెక్, ఎంటెక్ వీళ్ళకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది యాజ్ ఏ ఫ్రెషర్గా. నెక్స్ట్ వచ్చేసి బయాలజిక్స్ అనే డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 10 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అడగడం అయితే జరుగుతుంది. బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఇంకా బీఎస్సీ బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సీ బయోటెక్నాలజీ అడుగుతున్నారు. దాంతోపాటు బీఫార్మసీ, ఎంఫార్మసీ, అలాగే బీటెక్ ఇంకా ఎంటెక్లో వచ్చేసి బయోటెక్నాలజీ అయితే అడగడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరందరూ కూడా ఈ 14th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ సుల్తాన్పూర్ అనే విలేజ్కి దగ్గరలో అయితే కంపెనీలో ఒకటే ఉంటుంది, సంగారెడ్డి డిస్టిక్ కింద. మీరందరూ కూడా ఆ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. లేదంటే ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి మరోసారి చెప్తాను చూడండి, 9154694056. మరో నెంబర్ వచ్చేసి 9100555484 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి హెచ్ఆర్ వాళ్ళవి. నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఈ ప్రోమియా థెరప్టిక్స్ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంటే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, విఎస్ సైంటిఫిక్ అనే కంపెనీ సైడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ ఇంకా R&D అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ విఎస్ సైంటిఫిక్ అనే కంపెనీకి మరో నేమ్ వచ్చేసి SSV ఫార్మా అని చెప్పి కూడా అంటారు. ఈ కంపెనీలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కంపెనీకి సంబంధించి వర్కింగ్ లొకేషన్ మాత్రం చౌటుప్పల్ అనే ఏరియాలో అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి R&D డిపార్ట్మెంట్ వచ్చేసి హైదరాబాద్లో కూడా లొకేటెడ్ ఉంది. అక్కడ కూడా మీకు వర్కింగ్ లొకేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు R&D డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ చూడండి, మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. 14th ఫ్రైడే రోజు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు మార్నింగ్ 10 o'clock నుంచి. మల్లిశెట్టి ఫార్మా ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, మెట్రో పిల్లర్ నంబర్ 746 KPHB హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మల్లిశెట్టి ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏదైతే ల్యాబ్ ఉందో ఇన్స్టిట్యూట్, ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రైడే రోజు. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొడక్షన్ ఇంకా R&D డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కదా. దీనికి వచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ పాస్అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి. చౌటుప్పల్ అనే లొకేషన్లో అయితే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి R&D డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఎవరైతే బీఎస్సీ లేదా ఎంఎస్సీ పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి ప్రశాంతి నగర్ హైదరాబాద్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. SSV ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ప్రశాంతి నగర్ అని చెప్పి, ఇది కూడా మనకి ఏదైతే విఎస్ సైంటిఫిక్ కంపెనీ ఉందో దానికి సంబంధించిన గ్రూప్ అనమాట. ఈ కంపెనీలో కూడా మనకి R&D డిపార్ట్మెంట్కి తీసుకుంటున్నారు. ఎవరైతే R&D డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి వర్కింగ్ లొకేషన్ మాత్రం హైదరాబాద్లో R&D వాళ్ళకి ఇస్తున్నారు. చౌటుప్పల్లో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది, అది చూసుకోండి. ఓకే, ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది 9618782121 అని చెప్పి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. 14th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ టైం లేదు మీకు. ఈరోజు వీలైతే వెళ్ళండి ఇంటర్వ్యూస్కి, లేదంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేరే కంపెనీస్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం వీలైనంత త్వరగా. సో వాటినైనా మీరు యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మనకి R&D డిపార్ట్మెంట్కి సంబంధించి ఇచ్చారు కదా, దీంట్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే మెన్షన్ చేశారు. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వకండి. మనకి జనరల్గా చౌటుప్పల్ లొకేషన్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి దీనికి మాత్రం ఖచ్చితంగా మేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, VKT ఫార్మా అనే కంపెనీ సైడ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి 18th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే డీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఏదైతే రణస్థలం అనే ఏరియా ఉందో ఆ ఏరియాలో అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, వెన్యూ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. VKT ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్
దేశారం విలేజ్ రణస్థలం మండల్ శ్రీకాకుళం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళది నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 9573378787 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేశారంటే దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి క్యూసీ ఇంకా ప్రొడక్షన్ అనే ఈ రెండు డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్ గురించి చూసుకుంటే 0 to 8 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. క్యూసీ డిపార్ట్మెంట్కి మనకి జనరల్గా మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి రిక్రూట్ అయితే చేసుకుంటారు. కానీ ఇక్కడ మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో నోట్లో అది మాత్రం చూసుకొని ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వండి. ఎవరైతే 8 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే అంటే ఏరియాస్ అనమాట. హెచ్పిఎల్సీ, జీసీ, యూవీ, డిజోలేషన్, ఇంకా డాక్యుమెంటేషన్, అలాగే లిమ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అది చూసుకోండి. మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ, ఎంఫార్మసీ, ఇంకా బీఫార్మసీ పాస్ అవుట్ అయి ఉంటే మీరు అందరూ కూడా ఈ క్యూసీ డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి చూసుకుంటే 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఫార్ములేషన్ డివిజన్లో ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. బీఎస్సీ, డీఫార్మసీ, ఇంకా బీఫార్మసీ పాస్ అవుట్ అయి ఉండి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మనకి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ రెండు కూడా సేమ్ లొకేషన్లోనే ఉన్నాయి. వికేటీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి రణస్థలం మండల్ శ్రీకాకుళం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 9573378787 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. 9573378787 ఈ కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదంటే నాకు వీడియో కింద కామెంట్లో అయినా అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, ఈ వికేటీ ఫార్మా అనే కంపెనీ వచ్చేసి మనకి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ లేదా ఎస్ఎంఎస్ ఫార్మా అని చెప్పి ఉంటుంది కదా కంపెనీ. ఆ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఎస్ఎంఎస్ ఫార్మా గ్రూప్ అని చెప్పి ఈ కంపెనీకి సంబంధించిన కంపెనీ అనమాట. అవన్నీ ఏవైతే ఎస్ఎంఎస్ ఫార్మాలో ఏవైతే హెచ్ఆర్ పాలసీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వికేటీ ఫార్మాకి కూడా అప్లై అయితే అవుతాయి. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 5 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.